హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఈ వీడియోలో క్వాడ్రీస్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో రిమైనింగ్ ఏవియల్ ట్రీ, రెడ్ బ్లాక్ ట్రీ అండ్ స్ప్లిట్ ట్రీతో కన్సిడర్ చేస్తే క్వాడ్రీకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ ఒక నోడ్కి ఉంటే చిల్డ్రన్ 0 కానీ 1 కానీ 2 దాంతో పాటి 3 or 4 చిల్డ్రన్ అప్ టు 4 చిల్డ్రన్ దాకా ఉండొచ్చు. అదే రిమైనింగ్ ట్రీస్ మనం కన్సిడర్ చేస్తే అక్కడ ఉంటే ఎయిదర్ అంటే అట్మోస్ట్ మనం తీసుకుంటే 2 చిల్డ్రన్ వరకు మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇది డివైడ్ అండ్ కాంకర్ మెథడ్ని యూజ్ చేస్తుంది. ఎందుకంటే ఒక స్క్వేర్ బాక్స్ని మీరు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నారంటే అందులో మళ్ళీ సబ్ డివిజన్ చేస్తుంది. ఒక సేమ్ స్క్వేర్ బాక్స్లో ప్రతి ఒక్క పార్ట్ని మళ్ళీ సబ్ డివైడ్ చేస్తుంది. ఇది మోస్ట్లీ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇమేజ్ కన్వర్షన్స్. సో ఇమేజ్ని క్రియేట్ చేసే టైంలో కానీ మనము ఈ మెథడ్ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం వైజ్ చెక్ చేద్దాం ఎలా మనం క్వాడ్రీస్ని కన్స్ట్రక్ట్ చేయాలి అని. సో ఆల్రెడీ నేను ఇక్కడ రాసిన డైరెక్షన్స్ తెలుసు, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఈ డైరెక్షన్స్తో పాటు అగైన్ సబ్ డివిజన్ తీసుకుంటే ఇంకా డైరెక్షన్స్ ఉన్నాయి. ఏంటి? నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్. సో ఇక్కడ నేనేం కన్సిడర్ చేస్తున్నానంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే నేను తీసుకుంటాను. క్లాక్ వైజ్లో తీసుకుంటే ఫస్ట్ నార్త్ ఈస్ట్, నెక్స్ట్ సౌత్ ఈస్ట్ అండ్ సౌత్ వెస్ట్ అండ్ నార్త్ వెస్ట్. సో అందుకని నేను క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇక్కడ రాశాను. సో ఇక్కడ ఏంటంటే మనకు కొన్ని పాయింట్స్ ఇస్తారు. ఇవేంటి? 2D డైమెన్షనల్ అనుకోండి, అంటే x,y కోఆర్డినేట్స్ ఉన్నాయి కాబట్టి 2D డైమెన్షనల్. వాటిని మనం ఏం చేయాలి అంటే, మనం ఒక గ్రాఫ్ తీసుకొని ఆ గ్రాఫ్లో ప్లాట్ చేసిన తర్వాత వాటి డైరెక్షన్స్ అనేది మనం కనుక్కోవాలి ఎక్కడుంది ఏంటి అని. సో ఇక్కడ చూడండి, నేను x యాక్సిస్, y యాక్సిస్ తీసుకుంటున్నాను కదా, ఇది y యాక్సిస్. దీన్ని నేనేం చేస్తున్నాను, నేను ఇమేజ్ కన్వర్షన్ టైప్లో తీసుకుంటున్నాను కాబట్టి టాప్ టు బాటమ్ తీసుకుంటున్నాను. ఇక్కడ 0 నుంచి స్టార్ట్ చేసి 9 దాకా తీసుకున్నాను. సేమ్ x యాక్సిస్ చూడండి, 0 నుంచి 9 దాకా తీసుకుంటున్నాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే, నాకు ఏదైతే మనకి ఇక్కడ పాయింట్స్ ఇచ్చారో ఈ పాయింట్స్ని ఈ గ్రాఫ్లో నేను ప్లాట్ చేసి అందులో మనకు డైరెక్షన్స్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఇచ్చిన పాయింట్ 3,7. ఏదైతే ఫస్ట్ ఉందో ఆ పాయింట్ని నేను రూట్ అనుకుంటున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రాస్తాను ఫస్ట్ 3,7. సో దీనికి నేనేం మెన్షన్ చేస్తానంటే, సేమ్ ఆ టోటల్ 4 డైరెక్షన్స్ని ఇక్కడ రాసుకుంటాను. సౌత్ వెస్ట్ అండ్ ఫైనలీ నార్త్ వెస్ట్. సో ఆఫ్టర్ దట్ ఫస్ట్ నేను 3,7 ఇక్కడ ప్లాట్ చేయాలి. అంటే ఎలా చేయాలి? ఇక్కడ 3 ఉంది, అట్ ద సేమ్ టైం ఇక్కడ 7 ఉంది. సో ఇక్కడ నేను మెన్షన్ చేస్తే ఇక్కడ 3,7 ఇది ఫస్ట్ పాయింట్ నాకు వచ్చింది. దాని తర్వాత ఇది నాకేమైపోతుంది? రూట్ పాయింట్ అయిపోతుంది. ఇది నా రూట్ అవుతుంది. ఆ రూట్కి నేను ఇప్పుడు ఇన్సర్షన్ లెఫ్ట్ సైడ్ ఎలా చేయాలి, రైట్ సైడ్ ఎలా చేయాలి, ఏది లెఫ్ట్ సైడ్ వస్తుంది ఏది రైట్ సైడ్ వస్తుంది అని చూద్దాం. నెక్స్ట్ 8,1. 8,1ని మనం ఎలా రిప్రజెంట్ చేయాలి? సేమ్ ఇక్కడ 8 ఉంది, అట్ ద సేమ్ టైం ఇక్కడ 1. అంటే నా పాయింట్ ఇక్కడ వస్తుంది. అంటే ఇది సెకండ్ పాయింట్ అన్నమాట. సో సెకండ్ పాయింట్ నేను ఇక్కడ మెన్షన్ చేశాను. నేను ఇప్పుడు ఏం చేయాలంటే, నా ఫస్ట్ పాయింట్ని నేను రూట్ అనుకున్నాను కాబట్టి ఈ రూట్ నుంచి ఇది ఏ డైరెక్షన్లో ఉంది అని నేను చెక్ చేయాలి. అది ఎలా చెక్ చేయాలి? ఆల్రెడీ మనం ఇక్కడ ఏం మెన్షన్ చేసుకున్నాం, ఇలా వెళ్తే నార్త్ ఈస్ట్ అని, ఇలా అయితే సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్. అదే నేను ఫస్ట్ పాయింట్కి రిప్రజెంట్ చేస్తాను. ఇలా వెళ్తే నార్త్ ఈస్ట్, ఇలా అయితే సౌత్ ఈస్ట్ అండ్ దెన్ ఇది సౌత్ వెస్ట్ అండ్ హియర్ ఫైనల్గా ఏమవుతుంది? నార్త్ వెస్ట్ అవుతుంది. కాబట్టి నాకు ఈ సెకండ్ పాయింట్ ఏ డైరెక్షన్లో కనిపిస్తుంది? నార్త్ ఈస్ట్లో ఉంది. కాబట్టి నేను 8,1 కాబట్టి అది నేను నార్త్ ఈస్ట్లో యాడ్ చేస్తున్నాను. 8,1. సో అగైన్ ఇక్కడ 8,1కి కూడా నేను మళ్ళీ మెన్షన్ చేయాలి నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ అండ్ నార్త్ వెస్ట్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను అగైన్. సో నెక్స్ట్ ఇచ్చిన పాయింట్ ఏంటి? 6,6. సో ఎలా రిప్రజెంట్ చేయాలి? ఇక్కడేమో 6 ఉంది, ఇక్కడేమో 6, y యాక్సిస్ x యాక్సిస్. ఇక్కడ చూస్తే ఏమైంది? ఇది నా థర్డ్ పాయింట్. ఇప్పుడు ఏమైంది? ఫస్ట్ నేను ఏం చేస్తాను, 6,6 ఇన్సర్ట్ చేశాను. కానీ ఇక్కడ ఇన్సర్ట్ చేసే టైంలో, అంటే నా క్వాడ్ ట్రీ కన్స్ట్రక్షన్ టైంలో ఏం చేయాలి? ఈ ఫస్ట్ పాయింట్ నుంచి చెక్ చేయాలి. ఫస్ట్ పాయింట్ నుంచి తీసుకుంటే ఎలా ఉంది? సేమ్ ఇది కూడా నార్త్ ఈస్ట్ డైరెక్షన్లోనే ఉన్నది.
ఎలా అయితే సెకండ్ పాయింట్ ఉన్నదో అలానే నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఇలా తీసుకుంటే మీరు ఇక్కడ అప్ సైడ్ అంతా నార్త్ ఈస్ట్ అనుకుంటే నార్త్ ఈస్ట్లోనే ఉన్నది. కానీ ఇక్కడ ఏమైంది, ఆల్రెడీ నార్త్ ఈస్ట్లో నేను 8,1 యాడ్ చేసేసాను. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తాను, అగైన్ నేను ఫస్ట్ పాయింట్ నుంచి సెకండ్ పాయింట్కి మూవ్ అవుతాను. నార్త్ ఈస్ట్లో ఏదైతే ప్లేస్ అయిందో ఆ పాయింట్ దగ్గరికి మూవ్ అయ్యి ఆ పాయింట్ నుంచి నేను చూస్తాను. అక్కడి నుంచి చూస్తే ఏమవుతుంది, ఇలా చూస్తే సౌత్ వెస్ట్ డైరెక్షన్. ఇక్కడ కూడా డైరెక్షన్స్ రాసుకుంటే సేమ్ సౌత్ ఈస్ట్, నార్త్ ఈస్ట్ అండ్ దెన్ నార్త్ వెస్ట్. ఇలా తీసుకుంటే ఏమవుతుంది, నాకు సెకండ్ పాయింట్ నుంచి చూస్తే నా థర్డ్ పాయింట్ ఎలా కనిపిస్తుంది, సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. ఇప్పుడు నేనేం చేయాలి, ఈ థర్డ్ పాయింట్ సెకండ్ పాయింట్కి నా సౌత్ వెస్ట్లో యాడ్ చేయాలి. అంటే నార్త్ ఈస్ట్లో నాకు ప్లేస్ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. ఆ ఫిల్ అయిపోయిన ప్లేస్ నుంచి నేను నా రిమైనింగ్ పాయింట్ని చూడాలి. ఇలా చూస్తే సేమ్ దానికి కూడా సేమ్ లొకేషన్స్ నేను రాసుకుంటాను. సో ఆఫ్టర్ దట్ రిమైనింగ్ పాయింట్స్ ఇంకా ఉన్నాయి. ఏంటి, 2,6 ఉంది. అది ఎలా యాడ్ చేస్తాం, ఎక్స్ యాక్సిస్లో 2 అండ్ దెన్ వై యాక్సిస్లో 6. సో ఇది నా ఫోర్త్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఫోర్త్ పాయింట్ అయినా సరే నేను ఎప్పుడు ఫస్ట్ పాయింట్ నుంచి అంటే నా రూట్ నుంచే నేను చెక్ చేస్తూ రావాలి. రూట్ ఏంటి, 3,7. 3,7కి ఈ ఫోర్త్ పాయింట్ ఎక్కడుంది డైరెక్షన్, డైరెక్ట్గా ఇక్కడ చూస్తే నార్త్ వెస్ట్లో ఉన్నది. సో ఇప్పుడు నేనేం చేయాలి, రిమైనింగ్ నాకు ఏ రీజన్స్తోనూ అంటే ఏ పాయింట్స్తోనూ కంపేర్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి డైరెక్ట్గా నార్త్ వెస్ట్లో ఎలాంటి పాయింట్ నేను ఇంకా ఇక్కడ చూడండి ఇన్సర్ట్ కూడా చేయలేదు కాబట్టి స్పేస్ ఉన్నది. ఈ ఫోర్త్ పాయింట్ నార్త్ వెస్ట్లో లొకేట్ అయింది కాబట్టి ఇక్కడ నేను ఏం యాడ్ చేస్తాను, 2,6 అనేది నేను ఇక్కడ యాడ్ చేసేస్తాను. అది సేమ్ లొకేషన్స్ నేను మళ్ళీ రాస్తున్నాను, అంటే ప్రతి ఒక్కదానికి. సో ఎలాంటి ప్లేస్ లేదు కాబట్టి, అంటే ఎలాంటి నోడ్ అనేది ఇన్సర్ట్ అవ్వలేదు కాబట్టి ఇది ఉన్నదే నార్త్ వెస్ట్లో. మనం ఎప్పుడు న్యూ నోడ్ ఇన్సర్ట్ చేసినా రూట్ ఎలిమెంట్తోనే ఫస్ట్ కంపేర్ చేయాలి. రూట్ ఎలిమెంట్తో కంపేర్ చేసిన తర్వాత రూట్ ఎలిమెంట్ యొక్క లొకేషన్స్ అన్నీ ఫిల్ అయిపోయింటే అప్పుడు మనం అందులో ఉన్న నెక్స్ట్ నోడ్కి మూవ్ అవ్వాలి. ఒకవేళ ఫిల్ అవ్వకుండా ఉంటే ఫస్ట్ నోడ్గా ఫ్రెష్ నోడ్గా మనం యాడ్ చేసేయచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఇంకోటి ఏముంది, 1,7 ఉంది. 1,7 ఎలా యాడ్ చేయాలి, ఇక్కడేమో 1 ఉంది, ఇక్కడేమో 7 ఉంది. సో ఇది నా లొకేషన్ అంటే నా నోడ్ 5th ఎలిమెంట్ అనమాట. ఫస్ట్ నేనేం చేయాలి, నేను కూడా ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్తోనే నేను చెక్ చేయాలి. సో ఫస్ట్ ఎలిమెంట్ నా రూట్ ఏ లైన్లో అయితే ఉన్నదో సేమ్ 1,7 అనే పాయింట్ కూడా సేమ్ లొకేషన్లోనే ఉన్నది. ఇప్పుడు నేనేం చేయాలి అంటే, ఇలా ఆల్రెడీ మనకి ఇక్కడ పైన తీసుకున్నప్పుడు ఏం చెప్పాను, క్లాక్ వైజ్ రొటేషన్లో అంటే క్లాక్ వైజ్లో ఇది రొటేట్ అవుతుంది అని చెప్పాను. కాబట్టి ఇక్కడ కూడా మనము సేమ్ పాయింట్లో ఉంటే క్లాక్ వైజ్లో రొటేట్ చేసామంటే ఇక్కడి నుంచి పైన ఏదైతే ఇలా క్లాక్ వైజ్ రొటేట్ చేశారంటే ఇలా రాస్తాను, ఇక్కడ ఉన్న పాయింట్స్ని ఇలా క్లాక్ వైజ్ రొటేట్ చేస్తే ఈ స్పేస్కి పైన ఏం స్పేస్ వస్తుంది, నార్త్ వెస్ట్ వస్తుంది. అంటే ఫస్ట్ పాయింట్ నుంచి చూస్తే సేమ్ లైన్లో ఉన్నాయి అంటే హారిజాంటల్ లైన్లో ఉన్నది అంటే మనం నెక్స్ట్ వచ్చే లొకేషన్ తీసుకుంటే నార్త్ వెస్ట్. ఈ ఫిఫ్త్ పాయింట్ని నేను ఎక్కడ యాడ్ చేయాలి, నార్త్ వెస్ట్లో యాడ్ చేయాలి. కానీ ఇక్కడ ఏమైంది, నార్త్ వెస్ట్లో 2,6 అనేది ఆల్రెడీ ఫిల్ అయిపోయింది కాబట్టి 2,6 ఏంటి, ఫోర్త్ పాయింట్. నేను ఇప్పుడు ఫోర్త్ పాయింట్ నుంచి ఫిఫ్త్ పాయింట్ ఏ లొకేషన్లో ఉందని చూడాలి. ఇలా తీసుకుంటేనేమో నార్త్ ఈస్ట్, ఇలా వస్తే సౌత్ ఈస్ట్లో లొకేషన్ ఉంటుంది. ఇలా వస్తే మనకేమొస్తుంది, జస్ట్ సౌత్ వెస్ట్, ఇది నార్త్ వెస్ట్. కాబట్టి ఫోర్త్ పాయింట్ నుంచి నేను ఫిఫ్త్ పాయింట్ని చూశానంటే సౌత్ వెస్ట్లో వస్తుంది. సో ఈ 2,6కి నేను 1,7 అనేది సౌత్ వెస్ట్లో యాడ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఆల్రెడీ 1,7 ఇన్సర్ట్ చేసేసాను. నెక్స్ట్ 8,6 మీరు ఇక్కడ కంపేర్ చేస్తే చూడండి, ఆల్రెడీ 8,1 అంటే సేమ్ లొకేషన్లో కూడా మనకి అంటే సేమ్ హారిజాంటల్గా వచ్చినది. ఇక్కడ మనకి హారిజాంటల్గా సేమ్ పాయింట్స్ వచ్చినది, వర్టికల్గా కూడా రావచ్చు. ఇప్పుడు చూడండి 8,6 కదా, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 6 ఉంది.
సో 8,6 ఇక్కడ దాకా వస్తుంది. ఇది నా 6th పాయింట్. ఇప్పుడు ఏమవుతుంది, నేను రూట్ నుంచి కంపేర్ చేయాలి. రూట్ ఏంటి 3,7. సో రూట్ నుంచి కంపేర్ చేస్తే నాకేమవుతుంది, అది ఎలా వస్తుందంటే రూట్ నుంచి కంపేర్ చేస్తే, సో ఇక్కడ మనకు ఆల్రెడీ 3,7 రొటేట్ చేసినప్పుడు ఈ లైన్ అంతా హారిజాంటల్గా ఇలా గీసేసుకుందాం. దీని పైన వస్తే అప్పుడు ఏమవుతుంది, నార్త్ ఈస్ట్. ఈ 6th పాయింట్ నార్త్ ఈస్ట్ లొకేషన్లో వస్తుంది. సో ఇక్కడ మనకు ఆల్రెడీ చూస్తే ఇక్కడ చూడండి, నార్త్ ఈస్ట్ లొకేషన్లో ఆల్రెడీ 2nd పాయింట్ లొకేట్ అయిపోయింది. సో ఇక్కడ నార్త్ ఈస్ట్లో 2nd పాయింట్ వచ్చేసింది. ఇప్పుడు నేనేం చేయాలి, ముందు మీకు చెప్పినట్టుగానే ఈ 2nd పాయింట్ నుంచి ఏదైతే నెక్స్ట్ పాయింట్ ఉందో ఇక్కడ నుంచి నేను కొత్తగా ఇన్సర్ట్ చేసిన పాయింట్ని చూడాలి. అలా చూస్తే ఏమవుతుందో చూడండి. ఇప్పుడు ఇక్కడ 2nd పాయింట్ నుంచి చూస్తే మనకి ఇక్కడ ఇంకొక ప్రాబ్లం వస్తుంది. ఏంటి, ఇది సేమ్ వర్టికల్ లైన్లో ఉన్నది. వర్టికల్ లైన్ ఇక్కడ మనకేమో హారిజాంటల్ లైన్, ఇక్కడేమో వర్టికల్ వచ్చినా కూడా మనం ఏం చేయాలి, ఎప్పుడైనా కూడా క్లాక్ వైజ్ మాత్రమే తీసుకోవాలి. క్లాక్ వైజ్ తీసుకుంటే ఇక్కడ దాకానేమో ఈ పైన అంతా కూడా నార్త్ వెస్ట్కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇలా వచ్చినప్పుడు కూడా ఈ సైడ్ అంటే ఇక్కడ ఉన్న దానికన్నా ఈ కింద పార్ట్ అంతా కూడా సౌత్ ఈస్ట్లో ఉంటుంది. ఇక్కడ ఉన్న పాయింట్ ఏం చేస్తాను, నేను నెక్స్ట్ లొకేషన్కి మూవ్ చేస్తాను. నెక్స్ట్ లొకేషన్ ఏంటి, సౌత్ వెస్ట్. కాబట్టి ఈ 6th పాయింట్ని ఈ 2nd పాయింట్ యొక్క సౌత్ వెస్ట్లో నేను యాడ్ చేసుకుంటాను. చూడండి, సౌత్ వెస్ట్ 8,1కి సౌత్ వెస్ట్. కానీ ఇక్కడ ఏమైపోయింది, ఆల్రెడీ సౌత్ వెస్ట్ లొకేషన్లో నాకు 3rd పాయింట్ అంటే 6,6 ఆల్రెడీ మనం ముందుగా ఇన్సర్ట్ చేసేసాను. ఇప్పుడు మనకు ఇంకొకటి ఏంటంటే ఈ 6,6 నుంచి మనం ఈ పాయింట్ని చూడాలి. ఈ పాయింట్ మనకి ఖచ్చితంగా లొకేట్ అవ్వాలి. ఫస్ట్ మనము రూట్ నుంచి చూసాం. రూట్ నుంచి చూస్తే మనకు ఆల్రెడీ ఆ ప్లేస్లో 2nd పాయింట్ రొటేట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు 2nd పాయింట్ని చూస్తేనేమో ఆల్రెడీ మనకి 3rd పాయింట్ కూడా అదే లొకేషన్లో ఉండిపోయింది. కాబట్టి ఇప్పుడు 3rd పాయింట్ నుంచి చూస్తే హారిజాంటల్గా వస్తుంది. అప్పుడైనా మనం ఏం చేయాలి, ఈ పైన అంతా తీసుకుంటే నార్త్ ఈస్ట్ క్లాక్ వైజ్ రొటేట్ చేసినామంటే ఈ పాయింట్ని సౌత్ ఈస్ట్లో యాడ్ అవుతుంది. అంటే ఈ 3rd పాయింట్కి 6th పాయింట్ జస్ట్ మనము సౌత్ ఈస్ట్లో యాడ్ చేస్తే సరిపోతుంది. అది చూడండి. సో ఇక్కడ 6,6కి మనం ఇక్కడ ఏం చెప్పాం, సౌత్ ఈస్ట్లో ఆ పాయింట్ యాడ్ చేయాలి. సౌత్ ఈస్ట్లో ఏం పాయింట్ అది 8,6. సో 8,6ని 6,6 యొక్క సౌత్ ఈస్ట్లో నేను యాడ్ చేసేసాను. సో జస్ట్ మనం క్లాక్ వైజ్ రొటేషన్లో చూసుకుంటూ వెళ్ళాలి. 5,9 లాస్ట్ పాయింట్ 5,9. ఇక్కడ చూస్తేనేమో ఇది 5, ఇక్కడ ఉంది 9. సో 5,9 ఇదే మన 7th పాయింట్. సేమ్ నేను ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ నేను ఎప్పుడు రూట్ నుంచే కంపేర్ చేయాలి. రూట్ నుంచి కంపేర్ చేస్తే ఈజీగా అర్థమైపోతుంది, సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. కాబట్టి నేనేం చేస్తాను, ఈ సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో దాన్ని యాడ్ చేస్తాను. అక్కడ యాడ్ చేస్తే ఏమవుతుంది, ఎలాంటి పాయింట్ ఇంకా రిప్రజెంట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఈజీగా నేను 5,9ని మెన్షన్ చేసేస్తాను. సో ఇక్కడ కూడా సేమ్ మనకి 4 నొటేషన్స్ అంటే డైరెక్షన్స్ అనేవి వస్తాయి. సో టోటలీ మన క్వాడ్రీ రిప్రజెంటేషన్ ఇలానే ఉంటుంది. అంటే రూట్ ఎలిమెంట్కి ఈ 4 లొకేషన్స్లో అంటే 4 డైరెక్షన్స్లో ఎక్కడ మనం రూట్స్ని నెక్స్ట్ నోట్స్ని ఇన్సర్ట్ చెయ్యాలి అనే దాని మీద బేస్ అయి ఉంటుంది. మనకు వచ్చే చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే సేమ్ పాయింట్లో అంటే సేమ్ హారిజాంటల్గా కానీ వర్టికల్గా కానీ లైన్స్ వస్తే ఎలా తీసుకోవాలి అని. ఆ పాయింట్స్ వచ్చినప్పుడు ఏం లేదండి, జస్ట్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకోండి. ఆ పాయింట్ని ముందరికి మూవ్ చేసుకోండి. అంటే ముందరికి మూవ్ చేసుకుంటే నెక్స్ట్ ఏ డైరెక్షన్ అయితే వస్తుందో ఆ డైరెక్షన్లోకి ఆ పాయింట్ని యాడ్ చేసేయండి. సో ఈ క్వాడ్రీస్ ఇన్సర్షన్లో ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.